తన అవసరం కోసం చంద్రబాబు ఎంతటి ప్రచారానికైనా తెగబడతారు. రాజకీయ లబ్ధి కోసం ఎదుటి వారిపై ఎన్ని అభాండాలైనా వేసేస్తారు. అదే చంద్రబాబు తన విషయానికి వస్తే తాను చేసిందంతా చాలా గొప్ప అని ప్రజలకు నమ్మిస్తారు. ఆ పని తనకి తప్ప ఎవరికి చేత కాదంటూ కట్టుకథలు చాలా గట్టిగా అలుతారు. ఋషికొండ భవనాల వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి అబద్ధాలు చెప్పారు? నేడు సింహాచలం అప్పన్న కొండపై చేస్తున్న ప్రచారం ఏంటి? వాట్స్ దిస్? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ ప్రజాధనంతో ఋషికొండపై అద్భుతమైన భవనాలను నిర్మించారు. జగన్ నిర్మించిన ఆ భవనాలు నేడు విశాఖకు ఐకానిక్గా మారాయి. చూసిన వారందరూ ఆ భవనాలు ఎంతో అద్భుతంగా కట్టారంటూ కితాబిచ్చారు. చంద్రబాబు అమరావతిలో కట్టే భవనాల కంటే ఈ భవనాలు 1000 రెట్లు బెటర్ అంటూ ప్రశంసించారు. వీటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర విదేశీ ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో వాడుకునేందుకు అనువుగా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఈ భవనాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఋషికొండపై ఋషులు తిరిగారని, అటువంటి కొండలపై తవ్వకాలు జరుపుతున్నారని ప్రచారం చేశారు. కొండపై భవనాలను నిర్మించడం మంచిది కాదని, ఋషుల ఆగ్రహానికి గురవుతారని కట్టుకథలల్లారు. ఆ భవనాలను వైఎస్ జగన్ నివాస భవనాలంటూ కూడా లేనిపోని అబద్ధాలను సృష్టించారు. ఋషికొండపై ఋషులు సంచరించిన విషయం తెలిసిన చంద్రబాబుకు సింహాచలం కొండలపై అప్పన్న నడయాడారు అనే సంగతి తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు. సింహాచలం అప్పన్న స్వామికి చెందిన 160 ఎకరాల భూమిని చంద్రబాబు డేటా సెంటర్ కోసం కేటాయించారు. ఈ భూ కేటాయింపును హిందూ ధార్మిక సంఘాలు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేవుని భూములు దేవునికే చెందాలి తప్ప ప్రైవేటు సంస్థలకు ఇవ్వరాదని గుర్తు చేస్తున్నారు. ఈ కొండల్లోనే సింహాచలం అప్పన్న స్వామి పూజకు వాడే పువ్వులు, నిత్యాన్నదానానికి సంబంధించిన కూరగాయలు పండిస్తారు. అంతేకాక ఈ కొండల ద్వారానే ముడిసర్లోవా రిజర్వాయర్కు నీరు వస్తుంది. లక్షలాది మంది అప్పన్న స్వామి భక్తులు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు అప్పన్న కొండల ప్రకృతిని ధ్వంసం చేసి డేటా సెంటర్ కోసం తవ్వేస్తున్నారు. సింహాచలం కొండకు బోడుగుండు కొట్టేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురవుతోన్న భక్తులు ఎవరితోనైనా ఆటలాడొచ్చు గాని భగవంతుడితో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అప్పన్న భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు, అప్పన్నకు అపకారం చేస్తే వారికి శిక్ష కూడా తప్పదు అంటున్నారు.